ఈ కొండపల్లి బొమ్మలు ఇలా 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 తిరుగుతాం వరకు తెలుసు. ఆ కొండపల్లి బొమ్మలు తయారు చేయడానికి రాజస్థాన్ నుంచి దాదాపుగా 14వ శతాబ్దంలోనే వచ్చారనమాట కళాకారులు. అక్కడ నల్లపెనికిని వచ్చి ఈ ఏనుగు బొమ్మలు అలాంటివి చేయడానికి ఉపయోగిస్తారు. మిగతా తెల్లపెనికిని రకరకాల దశావతారాలు, తర్వాత ఆవులు, ఏరువాక బొమ్మలు ఇలా డిఫరెంట్గా చేయడానికి ఉపయోగిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కొండపల్లి బొమ్మలు కానీ, మనం గతంలో మాట్లాడుకున్న ఏటికొప్పాక కానీ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నాయి. 600 నుంచి 700 కుటుంబాలు ఉండేవి ఈ కళ మీద ఆధారపడి బతికే. ఇప్పుడు ఆ కొండపల్లి బొమ్మలు తీసుకొచ్చి అమ్మి వాళ్ళకి డబ్బు చేకూర్చే విధానం పోయింది. నమస్కారం, తెలుగునికి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మనతో పాటు సౌజన్య గారు ఉన్నారు. మీకు తెలుసు కదా, లాస్ట్ టైం మనం చేతి కళల గురించి మాట్లాడే ప్రాసెస్లో ఏటికొప్పాక గురించి, అక్కడున్న కళాకారుల కష్టాల గురించి, వాళ్ళ దగ్గర ఉండే ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నాము. ఈసారి అందులో భాగంగా మనం కొండపల్లి బొమ్మల గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు కొండపల్లి అనే ప్రాంతం ఎక్కడుంది, అక్కడ కళాకారులు పడుతున్న కష్టాల గురించి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మేడంతో మాట్లాడి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా రూపా. ఈ కొండపల్లి బొమ్మలు ఇలా 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 తిరుగుతాం వరకు తెలుసు, కానీ అంతకు మించి ఆ లోతులకి ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు ఆ కొండపల్లి బొమ్మలు తయారు చేసే కళాకారులు పడుతున్న కష్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వింటే చాలా బాధగా అనిపించింది. అది 10 మందికి తెలిసే అవసరం ఉంది కాబట్టి మనం ఇవాళ ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు పడుతున్న కష్టాల గురించి, అసలు వాళ్ళకి ఆ ముడిసరుకు అంత బాగా దొరుకుతుందా ఊరికే, లేదా వాళ్ళ బొమ్మలు అసలు మార్కెట్లో మనకి విస్తృతంగా దొరకకపోవడానికి గల కారణాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. కొంచెం క్లియర్గా చెప్పండి, మన వాళ్ళందరికీ అర్థం అవ్వాలి వాళ్ళు పడే కష్టాలు. తప్పనిసరిగా అమ్మ రూపా. కొండపల్లి ఎక్కడుందంటే విజయవాడ థర్మల్ పవర్ స్టేషను అక్కడే ఉంది. ఇప్పుడు కొండపల్లిలో మనకు చారిత్రక స్థలం కూడా, అక్కడికి వెళ్ళి మనం అప్పుడు ఉన్న రాజుల కోటలు అవన్నీ కూడా చూడొచ్చు. అవును. కానీ అది అంత డెవలప్ కాలేదు. దాని మీద పెద్దగా పర్యాటక రంగం అంతగా దృష్టి పెట్టలేడం వల్ల దాని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ అక్కడ ఒక కళ మాత్రం బతుకుంది. కానీ అది కొంచెం అవసాన దశలో ఉందన్నమాట. ఒకప్పుడు ఆ కొండపల్లి బొమ్మలు తయారు చేయడానికి రాజస్థాన్ నుంచి దాదాపుగా 14వ శతాబ్దంలోనే వచ్చారనమాట కళాకారులు. అక్కడికి వచ్చి వాళ్ళు, అక్కడ రాజస్థానీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆంధ్రీయులు అయిపోయారు. గత 3-4 దశాబ్దాలంటే మీరు లెక్క పెట్టుకోవచ్చు. వాళ్ళ ఆంధ్రీయుల కింద జమ కట్టాం, వాళ్ళని మనం అడాప్ట్ చేసేసుకున్నాం. ఆ కళాకారులు ఇక్కడికి వచ్చి దాన్ని 2 రకాలుగా పినికి చెట్టు నుంచి దాన్ని తీస్తారు. అక్కడ నల్ల పినికి, తెల్ల పినికి అని 2 చెట్లు, అంటే 2 రకాలుగా ఉన్నాయి. నల్ల పెనికిని వచ్చి ఈ ఏనుగు బొమ్మలు అలాంటివి చేయడానికి ఉపయోగిస్తారు. తెల్ల పెనికిని వచ్చి రకరకాల బొమ్మలు చేయడానికి ఉపయోగిస్తారు. అంటే ఆ నల్ల పెనికి అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. బ్లాక్ అంటే కొంచెం బ్రౌనిష్ షేడ్ ఉంటుంది, కాఫీ రంగులో అట్లా ఉండడం వల్ల దాన్ని మనం ఏనుగు బొమ్మలు అట్లాంటి గుర్రాలు అలాంటివి చేయడానికి ఉపయోగిస్తున్నారు. మిగతా తెల్ల పెనికిని రకరకాల దశావతారాలు, తర్వాత ఆవులు, ఏరువాక బొమ్మలు ఇలా డిఫరెంట్గా చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇక్కడ సమస్య ఏమంటే, ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఎండిపోయిన చెట్టు నుంచే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యలో దళారీలు వెళ్ళిన తర్వాత పచ్చి చెట్టును కూడా కొట్టేసి, అంటే ఆ చెట్టు మనుగడ పూర్తిగా అయిపోయిన తర్వాత తీసుకోవడం వేరు. ఎందుకంటే ఆ చెట్టే వీళ్ళకి బొమ్మ చెక్కనిచ్చి ముడిసరికినిచ్చినట్టు అవుతుంది. వీళ్ళు ఎండిపోయింది తీసుకుంటారు కాబట్టి. కానీ దళారీలు ఏం చేస్తున్నారంటే దాన్ని సగంలోనే చంపేస్తున్నారు. పూర్తిగా అదంతకదే ఎండిపోకుండా ఉన్నంత సమయం కూడా ఇవ్వట్లేదు. అది తీసుకొచ్చి వాళ్ళ చెక్కని, వాళ్ళకి ఫ్రీగా దొరికే, సులభంగా దొరికే చెక్కని వీళ్ళు తీసుకొచ్చి దాన్ని ముడిసరికిని అమ్ముతున్నారు. అది ఈ అటవీ శాఖ వాళ్ళు ఎంత కంట్రోల్ చేయాలని చూస్తున్నా కూడా దొంగకు 1000 దారులు. అవును. అలాగా వీళ్ళకి చెక్క కూడా కొంచెం సమస్య అయింది అక్కడ. అసలే ఈ కళలు అందరికీ తెలియట్లేదు, నష్టపోతుంటే మళ్ళీ ఇది కొనడం ఒక భారం. ఒకప్పుడు 1980 ఆ ప్రాంతంలో దాదాపుగా 600 నుంచి 700 కుటుంబాలు ఉండేవి ఈ కళ మీద ఆధారపడి బతికేవి. ఇప్పుడు మనం చూస్తే అది 100 నుంచి 100 లోపే ఉంది. అంటే మీరు 80 అంటే ఆల్మోస్ట్ 60 ఏళ్ళు. ఇప్పుడు 80 అంటే మనకు ఎంతలో ఉన్నాం మనం? 80 అంటే ఒక 240 ఏళ్ళు. 40 ఏళ్ళ
వ్యవధిలోనే 600 కుటుంబాల నుంచి అది 100 కుటుంబాలకు కుంచించబడింది అంటే 100 మంది ఉన్నట్టే ఇంటికి ఒకళ్ళని వేసుకున్నా. ఇంటి ఒక్కళ్ళో ఇద్దరు కుంచించబడిపోయింది అంటే దానికి కారణం ఎవరు అంటే మనమే. ఎందుకంటే ఆ కళని మనం ఆదరించట్లేదు. ఆ కళను ఆదరించకపోవడం వల్ల దానికి గుర్తింపు లేదు. గుర్తింపు ఉన్నా కూడా తగ్గింది. మార్కెట్ వ్యవస్థ లేదు. ఇప్పుడు ఆ కొండపల్లి బొమ్మలు తీసుకొచ్చి అమ్మి వాళ్ళకి డబ్బు చేకూర్చే విధానం పోయింది. అందుకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్నవాళ్ళు వేరే వృత్తులకు వెళ్ళలేక అదే వృత్తిలో కొనసాగుకుంటూ, కానీ కొండపల్లి బొమ్మలకి డిమాండ్ ఉంది. మన ఐడెంటిటీనే కొండపల్లి బొమ్మలు. ఆ కొండపల్లి బొమ్మల్లో ఏటికొప్పాక బొమ్మలు కూడా కలిసిపోయి ఆ రెండింటినీ కొండపల్లి అనేంత స్టేజ్కి వచ్చాం మనం. అది వేరు ఇది వేరు, ఆ ప్రాంతం వేరు ఈ ప్రాంతం వేరు, ఆ చేసే శైలి వేరు ఈ శైలి వేరు, రెండు చాలా భిన్నంగా ఉంటాయి. ఏటికొప్పాక బొమ్మల్లో మీకు ఎక్కువ ఫినిషింగ్ ఉంటుంది, నగిషి ఎక్కువ ఉంటుంది, అంచులు ఉండవు, నగిషి ఎక్కువ ఉంటుంది, షైనింగ్ ఉంటుంది. ఎందుకంటే దాని మీద లక్క పూసి దాన్ని వేడి మీద లక్క పూసి దానిలో కలర్ లక్కలో కలిపిన తర్వాత లక్క మీద పూసి వాళ్ళు బొమ్మలు తయారు చేస్తారు. కానీ ఇక్కడ అది పేపర్ వుడ్లా ఉంటుంది, మ్యాట్గా కనిపిస్తుంది, పేపర్ వుడ్లా ఉంటుంది. ఫినిష్ అంత బాగోదు. ఇప్పుడు మనం ఫొటోస్ చూసుకుంటే గ్లాస్ ఫినిష్ ఎట్లా ఉంటుంది, మ్యాట్ ఫినిష్ ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. ఆ రెండింటినీ తీసుకొచ్చి ఆ సారూప్యత మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ తోటి మీరు కొండపల్లిని ఏటికొప్పాకని డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. పైగా ఇది చాలా తేలిగ్గా ఉంటుంది, వుడ్ వెయిట్ ఉండదు, అదొక అడ్వాంటేజు. ప్లస్ దీన్ని చెక్కినప్పుడల్లా ఈ బంకమన్ను మనం ఎలా తీసుకొని చెక్కుతామో, బంకమన్నుతో ఎలా బొమ్మ చేస్తామో అలా ఆ నగిషి కొయ్యని అలా చేస్తారనమాట. నగిషి పెట్టడం చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇది చేయడంలో. ఈ కొండపల్లి బొమ్మలు ఇలా అంతరించిపోవడానికి కారణం కూడా మనమే. అవును. ఎందుకంటే మనకి వీటి గురించి అవేర్నెస్ తెలియదు. బార్బీ బొమ్మ తెలిసినది ఇదిగా ఇంతకుముందే మాట్లాడుకున్నాం. మన ఏటికొప్పాకలో బార్బీ బొమ్మ, చైనా టాయ్స్ ఇవన్నీ మార్కెట్లో నుంచి డంప్ చేసి తీసుకొని వచ్చి పడేస్తున్నారు. ఇప్పుడు మీరు బెంగళూరు కానీ బాంబే కానీ ఈవెన్ మన హైదరాబాదు, కోటి ఇలాంటి మార్కెట్స్లోకి పోతే చైనా నుంచి వచ్చిన డంప్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఎందుకంటే వాళ్ళు మార్కెటింగ్ ఫెసిలిటీ ఎంత బాగా ఇస్తున్నారు. ఇప్పుడు మన వ్యాపారస్తులు అక్కడికి వెళ్తారు, వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తున్నారు. అదే వీళ్ళు వెళ్ళి అక్కడ కొండపల్లిలో తీసుకురావడం కానీ అలా డంప్ చేయమని అంటే చేయట్లేదు. అక్కడ మీకు చైనా నుంచి రావడానికి అక్కడ పైగా ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీ పడినా కూడా మనం తెచ్చుకుంటున్నాం. ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీ ఏం లేదు, మనం తీసుకొచ్చి ఇక్కడ షాపుల్లో అమ్మడమే. వ్యాపారస్తులకు అసలు కంటికి కూడా ఆనట్లేదు, ఇవి కంటికి ఆనట్లేదు. ప్లస్ మన లోకల్గా ఉండే వ్యాపారస్తులు కూడా దీన్ని పెద్దగా ప్రమోట్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఏమంటే దీంట్లో మార్జిన్ లేదన్న ఒక పెద్ద అపోహ ఒకటి. ప్లస్ వాళ్ళు కొనేటప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు కొంటారు, ఇక్కడికి వచ్చి 100లో అమ్ముతున్నారు. వాళ్ళకి మార్జిన్ ఉంది, ఏదో తెలిసిన వాళ్ళు మాత్రమే చేసుకుంటున్నారు, కానీ తెలియని వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో కొండపల్లి బొమ్మలు కానీ మనం గతంలో మాట్లాడుకున్న ఏటికొప్పాక కానీ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నాయి. వాటిని మనం ఇట్లా మీలాంటి వాళ్ళు స్టూడియోస్కి వచ్చి మీ వాయిస్ వినిపించడం ద్వారా చాలామందికి అది అర్థమవుతుంది. తెలియక తెలుసుకోలేని వాళ్ళు చాలామంది, చెప్తే తెలుసుకొని ఇప్పుడిప్పుడు మనం ఏటికొప్పాక గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ పసుపు కుంకం బర్నెల్ కానీ అట్లా మనం కిచెన్లో వాడుకునే సాల్ట్ అవి వేసుకునే బర్నెల్ కానీ ఇవి రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి ఎక్కువగా ముందుకు వస్తున్నారనమాట. అలాగే ఇప్పుడు కొండపల్లి బొమ్మల్లో కూడా పెళ్ళికి సంబంధించినవి కానీ మన జీవన శైలికి సంబంధించిన బొమ్మలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఎలాంటి బొమ్మలు ట్రెండ్ అవుతున్నాయి ఈ మధ్య సన్నాయి మేళం, పెళ్ళిళ్ళకి కావాల్సిన బొమ్మల్లో సన్నాయి మేళం అవుతుంది. తర్వాత ఏరువాక బొమ్మలు వచ్చి రైతు యొక్క జీవన శైలిని తెలియపరుస్తూ, తర్వాత అందులో చాలా రకాలు. ఏరువాకలో మీరు కుప్పలు ఊడ్చడం, తర్వాత నాగలు పట్టుకొని రైతు వెళ్తూ అదొకటి. తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి బృందంలో వాయించే సన్నాయి వాళ్ళ మేళాలు. తర్వాత అలా కాకుండా నీ జీవన శైలికి ఉంటే ఇసురుతున్నట్టు తిరగలి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కగా మాట్లాడతారు. నేను రాయలసీమకు చెందిన అమ్మాయి కాబట్టి ఇసురాయి అంటున్నాను, మేము ఆంధ్ర వాళ్ళం కాబట్టి తిరగలి అంటారు.
అలాగా మళ్ళీ దంపుడు ఉంది, బియ్యం దంపుడు బొమ్మలు రోకల్ ఉన్నాయి. బండతో దంచుతారు. రోకల్ బండ తీసుకొని దంపుతున్నారు. ఇలాంటి బొమ్మలు అంటే మన ఆడవాళ్ళు, తర్వాత వ్యవసాయంలో వాళ్ళు చేసే నాట్లు వేసే బొమ్మలు కూడా ఉన్నాయి. సో మీకు వీళ్ళవన్నీ జీవనశైలి, కొండపల్లి కళాకారులంతా జీవనశైలి దగ్గరగా ఉండే బొమ్మలు చేస్తున్నారు. అవునవును. వీళ్ళేమో ప్రకృతికి ప్రకృతికి దగ్గరగా ఉండే బొమ్మలు చేస్తున్నారు. పిట్టలంట, కోడి పుంజులు, ఇలాంటి బొమ్మలు మీకు ఏటికొప్పాకలో దొరుకుతాయి. అవును. మనం మన ఇల్లులో షోకేస్లో ఇలాంటి బొమ్మలు పెడితే కూడా వింటేజ్ లుక్ వస్తుంది. చాలామంది గృహప్రవేశాలకి తీసుకెళ్తూ కూడా గిఫ్ట్స్ ఇవి తీసుకెళ్తాం జరుగుతుంది, లేదా గృహప్రవేశానికి పిలిచిన వాళ్ళు ఇలాంటి గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వటం జరుగుతుంది. సో ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. మంచిగా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న బొమ్మలు ఇవన్నీ, కొండపల్లి బొమ్మలు కానీ ఇదివరకు రోజుల్లో మనం మన ఇళ్ళల్లో చూసాం, కానీ ఇప్పుడు రోజుల్లో మళ్ళీ చూడబోతున్నాము. ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా ఉంటే, లగ్న పత్రికలు రాసుకున్నప్పుడు కానీ, పెళ్ళిలో పెళ్లి తంతులో అప్పగింతలకు సంబంధించిన సామాన్లు పెట్టినప్పుడు కూడా ఈ కొండపల్లి బొమ్మల్ని కొండపల్లి బొమ్మల్ని పెడతారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని మేళతాళాలతో వాయిద్యాలు వాయించే వాళ్ళని, ఇవన్నీ అన్నమాట. సో ఒకసారి వీటి గురించి ఆలోచించండి. వీకెండ్స్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చాలా ప్లాన్ చేస్తూ ఉంటాం. అన్నీ కామన్ అయిపోయినాయి, బోర్ వచ్చేసింది. ఒకసారి ఈ కళలు ఉన్న ప్రాంతానికి వెళ్ళి స్వయంగా వాళ్ళు పడుతున్న కష్టాలు, చేస్తున్న కళ తాలూకా ఆ పనిని మీరు చూడండి, మీ పిల్లలకు కూడా చూపిస్తే అదొక కొత్త ఫీల్ ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఒక బొమ్మ కొన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. మనకి సంపాదించుకోవడానికి చాలా దారులు, మార్గాలు ఉంటాయి. వాళ్ళకి నమ్ముకున్న చేతికళ ఒక్కటే వాళ్ళకున్న మార్గం. వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, మనము బెనిఫిట్ అవుదాం, వాళ్ళని కూడా బ్రతికిద్దాం. నమస్తే. తెలుగు వన్